క్రమముక్తి అనేదాని. అదావదు నిష్కామ ఉపాసన దోరు చేసేరో ఏ విధమైన ఆశ లేకుండా ఉపాసన అంటే దేవుణ్ణి వాళ్ళ ఇష్ట దేవుణ్ణి అది ఏ కృష్ణర్ కా ఉంటున్నాడు సరి, రామర్ కా లేకపోతే భగవతి దేవిగా ఉంటున్నాడు సరి, దోర్ని ఇష్ట దేవతగా వాళ్ళు ఎంచారో దాని వచ్చి ఉపాసన అంటే ధ్యానం. మనసులో ఆ ఉరువాణి ధ్యానం చేసి వాణ్ణే అడంజేది. దాని పற்றி ఆట్నే సింధించుకుంటా తొడర్ந்து వాళ్ళనే ఎంచుకుంటా ఉంటే ఆ మరణ కాలాల్లోని అదే చింతనతో వాడు సచ్చేపుడుకు వాడు బ్రహ్మలోకం పోయి అనగా అక్కడ బ్రహ్మతో ఈ జ్ఞానాన్ని శ్రవణమనని నిధ్యాసనం చేసి, శ్రవణం అంటే ఈ జ్ఞానాన్ని తెలుసుకుని సందేహం నీకుని దాన్ని నిశ్చయిసేసి ఆ ముక్తిని అడంచను. అదే క్రమముక్తి అనేది. ఆ ముక్తిని పట్టి ఇప్పుడు సూతా ఉండాము. దీనిలోచ్చి ఈ అభ్యాసం అనే దాన్ని ఎంఫసైజ్ చేసి దానికి ముఖ్యత్వం ఇచ్చి ఈ అధ్యాయాల్లో చెప్పుకొచ్చారు. ఈ అభ్యాసం అనేది మనకు మొదటనే మనకు కృష్ణర్ చెప్పినారు. అభ్యాసాన్ని వైరాగ్యం అనేదే వద్ద ముఖ్యం. ఈ మనసు వచ్చి ఆ ఒరునిలై పడేదానికి ఈ పైర్చి అనేది వైరాగ్యంతో మనం వచ్చి ఆ బయట విషయానికి మనసు పోకుండా చేసుకోవచ్చు. కావంటే రోగం వచ్చి ఎప్పుడు ఫ్రీ అవును. ఆ అభ్యాసం పైర్చి చెయ్యంగానే అది కొంచెంగా మనసు మన వశపడును. అది వద్ద ముఖ్యం. మన వశపడేదానికి మనసు వచ్చి మనం ఎప్పుడు ఎంచేమో అప్పుడు ఎక్స్పాండ్ చేసింది. కానీ ఎప్పుడు సురుకాల అటాని ఎంచేమో అప్పుడు మనసుని కువించేదానికి మనకు అభ్యాసం అనేది బాగా హెల్ప్ చేసిన. అది దాన్ని ఎట్టా చెయ్యాలి, జపం ధ్యానం ఇట్టా మరింత చేసేపడుగు మనసు బాగా కువించిందిగా ఆరంభించును, ఒరుముగ పడిందిగా ఆరంభించును. దాని నుంచి డైలీ కొంచెం వెళ్ళినాని మన ఈ నామ జపం చేసేది. నామ జపం ఎట్టా చెయ్యాలి, మనసుని అమేదిగా పెట్టుకుని ఆ మూర్చుని కొంచెం వెళ్ళి ఒక 2 సెకండ్ 3 సెకండ్ వచ్చి మొత్తం మూర్చుని దాని పోగులో ఎట్టా పోతుంది అనేదాన్ని వాసి చేయాలి. ఆనక కొంచెం నామాన్ని చెప్పింది ఆరంభించాలి. ఈ నామం చెప్పేప్పుడు వేరే ఏ థాట్ ని రాకుండా చూసుకోవాలి. అట్ట థాట్ వచ్చింది అంటే ఏం చెయ్యాలి, మనం ఏற்கனவே చూసిండాము ఎక్కడికి ఈ ఎన్నాళ్ళు పోతున్నాను దాన్ని ఈడ్చి తిరిగి ఇంకొకరు ఆ నామాలో పెట్టుకునేది. ఇదేంటని మన 6వ అధ్యాయాలో చూసిండాము. ఎదినా బయట దీనికి పోయిందింటేనాலும் ఎన్నాళ్ళనుடைய మనసునుடைய తన్మై అది వచ్చి బయట పోతే మన గిల్టీ కాన అయ్యో ఇది ఏమి ఇంకా కంట్రోల్ అవ్వలేదే అటనిసింత మన యోచించాల్సిన అవశ్యలా. దాని నుంచి ఆ ధ్యానాన్ని చెయ్యకుండా జపాన్ని చెయ్యకుండా ఉండకూడదు. మనం ఏం చెయ్యాలి, దాని అది అట్ట పోతనాలు తిరిగి మన దీనికి ఆ జపానికి తిరిగి ఎత్తుకొచ్చి పెట్టుకోలే. తిరిగి ఆ అవేర్నెస్ ని విలిపుతో మనం ఉండేదానికి మన పழகாలే. ఆ అభ్యాసం వద్ద ముఖ్యం. ఇన్ని దినాలు ఆ విలిపు లేకుండా ఉండింది మనసుకు పழగిసింది. ఆ పழకాన్ని మారిసేప్పుడు ఇంకోతరు మన పైర్చి చేతనే ఆ మంచి పழకం అనేది వచ్చును. దానించి మనం వచ్చి ఏం చెయ్యాలి, ఆ పழకాన్ని మార్చేదానికి కూడా కొంచెం దినాలు ఆ ప్రాక్టీసెస్ ని చేసే అవ్వాలి. దీనికే ఆ ముఖ్యత్వం ఇచ్చే ఈ శ్లోకాలన్నీ ఈ అధ్యాయం పూరానేని ఆ అభ్యాసానికి ముఖ్యత్వం ఇచ్చి చెప్పారు. అనగా ఇంకొకటి దీనిలో ఏం మెయిన్ గా అంటే ఈ అభ్యాసాలోనే నిలిచి రాకూడదు. అభ్యాసంలోనే ఉండి ఆ ఈశ్వర ధ్యానాన్ని మనం చేసుకుంటా ఉంటే ఇష్ట దేవతలోనే నిలిచిపోకూడదు అనేదానికే ఆ క్రమముక్తి అనేదాన్ని మనకు చెప్పారు. ఆ క్రమముక్తిలో ఉండకుండా తిరిగి మన నిర్గుణ దేవుణ్ణి మొక్కిందుకు మన నుంచి వెళ్ళవాలి. దానిలోండి బయట వచ్చిందుకు తెలాలే. అదావదు ఎది ఉంటున్నాం స్వామి చెప్పినట్టు 1వ క్లాస్ లోనే ఉండాలని ఎంచకూడదు. ఆ 1వ క్లాస్ చదివి ముడిచా ఉంటే ఆ మనపక్వం వచ్చింది అంటే அடுத்த దీనికి పోయిందుకుని మన నుంచి వెళ్ళవాలి. ఇంకొకటి మన అవేర్నెస్ లో ఏం ఉండాలి అంటే మనం అన్ని తెలుసుకున్నాము అటానిసి అరహొరగా అన్ని ముడిచిపోతున్నాము
ప్రచననే అది ఆ సంచలనం ఇంకా మనసులో ఉందా, ఆ క్వాలిఫికేషన్ వీళ్ళు అన్ని ఇచ్చిండారుగా, దానితో మనకు ఆ నియమాలు విధులు వీళ్ళు ఇచ్చిన విధులంతాని మనకు ఉందా అనే దాన్ని మన వెరిఫై చేసుకోలే. దీనిలో మనకు ఎట్టా మారి మొక్కాలే అనే దానికి 9 ధోరణి, ఏ పురుషన్ని మొక్కాలే అనే దానికి వాండుடைய లక్షణం ఏమి అనే దాని 9వ శ్లోకాలు చూసాము. కవిం అనేప్పుడు అన్ని తెలిసిన వాంటే, పురాణం అనేప్పుడు ముందర ఉండేవంటున్నాను, ఇప్పుడు దాకా కొత్తగానే ముందరనే వాడిని పట్టి చెప్పింటనాలు వాడు వచ్చి ఇప్పుడుని ఉన్నాండు అనేటి. పురా అపి నవంట పుదియదు అని అర్థం. அடுத்து అనుశాసితారం అనేప్పుడు అన్నిని నియంతాగా ఉండుని, కంట్రోలర్ గా ఉండుని కట్టుపడితేవాండు అనే దాన్ని చూసాము. వాండే అన్ని నియమంగా ఆర్డర్ కానీ వాండే ఉండేదానిచి వాండే అన్నిని కంట్రోల్ చేసేండు, నియమనం చేసేండు. ఈ తావులో మళ్ళీగా ఒక డౌట్ అడిగింది. అదావదు అన్నిని వాండే కంట్రోల్ చేసేండు అంటే మనకి ఏమి అక్కడ పని? అడితే మన నుంచి అన్నిని వాండే కంట్రోల్ చేసేండంటే మనం వచ్చి ఇప్పుడు మన ముయర్చి అనే దానిని వాండే కంట్రోల్ చేసేండు, అన్నిని వాండే చేసిన అడితే మన ఉடைய పార్ట్ అనేది ఏమి ఇక్కడ అట అనేసి ఒక కేள்வி అడిగింది. ఇప్పుడు వచ్చి అదే మంచి సందేహం. దీనిలో వచ్చి మన దానిలోండి డీవియేట్ అవేము అంటే, ఒకటి దేవుడుடைய శరణాగతి అట అనే ఆ యాంగిల్ కు వచ్చాముంటే మన మనస్సులో కేள்வி అనేదే రాదు, అన్ని దేవుడుడియదే అనే ఆ అర్పణ బుద్ధితో ఉండేముంటే నాకు దేనికి ఇట్ట తప్పు నడుతుంది, నాకేమి దేనికి ఇట్ట మనసు వచ్చి సరిగా నిలా అంటుంది అటానే కేள்வி కూడా రాదు. ఆ కేள்విలంతా వచ్చేదానించి మనం ఏం చెయ్యాలి? ఆ అర్పణం మన వచ్చి ఆ ముయర్చి అనేది మన చెయ్యాల్సి ఉంది. ఎప్పుడు వచ్చి రెండు లేకుండా సకావుతుందో, అదావదు ఏ విధమైన ఎన్నంని లేకుండా అక్కడ పోతుందో అప్పుడు దాకా ఈ ముయర్చి అనేది కండిపుగా ఉండాలి. అదే మొదటి 6 సట్కాలు మనం చూసేది. 6 అధ్యాయం మూలంగా మనం ఏం చూసాము? మన ముయర్చి అనేది ఎప్పుడు దాకా కావాలే అంటే ఆ ఈశ్వర అనుగ్రహం వచ్చింది, ఆ ఈశ్వర అనుగ్రహాన్ని పట్టి బాగా పురించింది ఆరంభించింది అంటే అన్ని ఆ నియమంగానే వర్క్ అవుతా ఉంది అనే దాన్ని తెలివిగా మన పురించేందుకు ఆరంభించాముంటే మన ముయర్చి అనేది కమ్యవుకు వచ్చును. మన ముయర్చి అதாவது ఆటోమేటిక్ గా మనం ఏం చేయాలన్నప్పుడు వంట అనేది మనం వచ్చి మొదట వంట తెలాక ముందాతే మనం వచ్చి ముయర్చి చేసి దీన్ని ఎట్టా వేయాలా, దాన్ని ఎట్ట వేయాలా, ఉప్పు వేసామా, కారం వేసామా, పులుపు వేసామా అన్నిని యోచిస్తా ఉంటాం. ఎట్టా దీనికి కరెక్టా చేసామా అనేదిలో వద్దే గమనంగా ఉంటాం. అదే ఇది దినాలు అవంగా దూరతో మాట్లాడుతున్నాను, ఫోన్ మాట్లాడుతున్నాను, ఏం వచ్చినాலும் ఏం నడిచినాலும் దానిలో వచ్చి మనకు ప్రச்சனை రాదు. మన వాటికి చెయ్యి అది వాటికి అక్కడ అన్ని ఏం వెయ్యాలనో అది వాటి చెయ్యి ఎత్తి వేసుకుంటా ఉన్నా నా ఆటోమేటిక్ గా అది నడుతా ఉను. డ్రైవింగ్ అదే మారియా ఇట ఒక పనిలలో అంతాని మనకు వచ్చి ఆ సబ్ కాన్షియస్ మైండ్ వచ్చి అది ఒక వేరే ఏ ముఖ్యమైన విషయాన్ని బట్టి మాట్లాడుతూ ఉండవు. ఇప్పుడు బిజినెస్ పీపుల్ తని కార్ ఓటుకు పోయారు అంటే వాళ్ళు మనసు వచ్చి ఆ బిజినెస్ లో ఉన్న వాళ్ళు ఆ ఫోన్ మాట్లాడుతూ ఉండారు, ఆ బిజినెస్ విషయాలని పట్టి మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి పైగా ఈ కార్ ఓటుకు పోయేది వచ్చి ఆటోమేటిక్ గా నడుతుంది. ఎంత పెద్ద ట్రాఫిక్ ఉంటనాலும் అక్కడ వచ్చి వాళ్ళకి ఆ ప్రச்சனை అనేది రాదు. వాళ్ళు ఎప్పుడు బ్రేక్ కొట్టాలనో, ఎప్పుడు యాక్సిలరేటర్ వేయాలో, ఎప్పుడు హార్న్ కొట్టాలా, ఎప్పుడు స్పీడ్ బ్రేకర్ వస్తుందా, గియర్ మార్చాలనా అన్ని వాళ్ళు ఫ్రీగా చేతా ఉన్నారు. అది కాన్షియస్ మైండ్ వచ్చి దానిలో ఫిక్స్ అవి ఉన్నాయి. సబ్ కాన్షియస్ మైండ్ వాళ్ళకి ఆ బిజినెస్ లోనే ఉన్నాయి. అదే మరి మనకు ఇక్కడ వచ్చి సబ్ కాన్షియస్ మైండ్ ని ఆ దేవుడితో పెట్టుకున్నా ఉంటే, ఆ పారమార్థిక దృష్టిలో మనం పెట్టుకున్నా ఉంటే, ఆ అవేర్నెస్ లో పెట్టుకుని మనం ఏం చెయ్యాలి కానీ మన కడమని స్వధర్మాన్ని ఈజీగా చేసుకు సకావచ్చు. అదే ఇక్కడ వద్దొద్దు ముఖ్యం. అభ్యాసం దానికే కావలే. మన ఈ కారు మొదట కారు ఓటేప్పుడు ఎట్టా అన్ని వద్దే
గియర్ ని పట్టి ఓ ఇట్టే చేతనే ఫస్ట్ గియర్ సెకండ్ గియర్ అటానికి గమనం దానిలో గమనించి చేయాల్సింది. ఆనకంతా ఆ స్పీడ్ బ్రేకర్ వచ్చేప్పుడు ఏ గియర్ వేయాలా అనేది ఆటోమేటిక్ గా చెయ్యాలి వాటికి వేసుకునే పోను. అప్పుడు వచ్చి మనకి ఈ దానిలో వచ్చి వద్దు గమనం అనేది సెలుతాల్సిన అవసరం ఉండదు. ఒళ్ళు వచ్చి తన కాని ఆ అభ్యాసం నుంచి ఆటోమేటిక్ గా తనచ్చుగా ఇయంగింది ఆరంభించును. అది వద్దే 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 ముఖ్యం. దానికే మనకి ఆ రొటీన్ అటానిసింతా చెప్పారుగా ఒక క్లియర్ రొటీన్ మనకు పెట్టుకున్నా ఉంటాయి. ఈ టయాలో ఇది చెయ్యాలా అటానిసి దీనిని ఇట్టనే చెయ్యాలా, ఇదే మనకు ఫుడ్ అట ఒక క్లియర్ ఒక ప్రొసీజర్ మనం పెట్టుకున్నా ఉంటాం మన வாழ்க்கைలో. ఈ ప్రச்சனை ఇంత రాదు. அடுத்த మన కాన్సన్ట్రేషన్ వచ్చి దానిలో వద్దే స్పెండ్ చేయాల్సిన అవసరం లేకుండా సకాపోను. ఏ దీని మన అవేర్నెస్ లో పెట్టుకోవాలనో దానిలో మనవుడే కాన్సన్ట్రేషన్ ఇష్ట దేవతలో ఆ బ్రహ్మలో మనకి కాన్సన్ట్రేషన్ చేసిందుకు ఆరంభించు. సబ్ కాన్షియస్ మైండ్ దానిలో పెట్టిందుకు ఆరంభించామంటే ఇది ఇంత ఒక మ్యాటరే లేకుండా సకాపోను. దీనికే మనకు అభ్యాసం అనేది కావాలే. ఈ అభ్యాసం అనేది 10వ శ్లోకాలో 4 నియమాలు చెప్పినారు. అచలేన మనసు వచ్చి ఏ విధమైన అసైవు లేకుండా అంటే ఏమర్థం, రాగ ద్వేషం కామ క్రోధ అటమారింత ఏ విధమైన దేనికి తావియ్యకుండా ఈ ఎన్నాళ్ళు సంబంధం లేని ఎన్నాళ్ళతో రోగా వచ్చిందుకు వాய்ப்பு లేకుండా చేసుకోలే అనేది అక్కడ చెప్పారు. అట్ట పెట్టుకుని అనగా భక్త్యాయుక్త. ఇక్కడ భక్తి అనేప్పటికి వాండుతో మన శరణాగతి భక్తి అనేప్పటికి మనసులో ఆ ఆన్మీక విషయాల్లో లయించి ఆ ఈశ్వరనే అన్నికి నియంత అనే దాన్ని పురించుకుని ఆ శరణాగతి అనేది మన చేసిందుకు అదే భక్తి అనేది. ఊరియ భక్తి అంటే దేవుణ్ణి ఊరిగా ఎంచేది మట్టు లేదు. అక్కడ వచ్చి ఆ శరణాగతి అన్నికి నువ్వే అనే ఆ శరణాగతి ఎన్నం వచ్చి ఉండాల. ఏది నడిచినాలు నువ్వే అనే ఆ ఫీలింగ్ వచ్చేప్పుడు కాదు. తప్పు నడిచినాலும் సరే రైట్ నడిచినాలు. బామమ్మ ఒక ఇది అంపినారు, మీరు అందరు చూసింటారు చేయను. ఆ ఒక ముసిలాఫ కూండారు కైతడి ఎత్తియ్యి అట అడేరు అవాళ మండి ఎత్తియ్యలా కాబట్టి పొయ్యి ఎత్తింది పోయేప్పుడు అది పడుతుంది. అప్పుడు అది దేవుడి నుంచే అనేది ఇది మన అన్నినేని మన పురించుకోలే, అన్ని దేవుడి నుంచే నడుస్తుంది. అది ఒక ఉదాహరణానికి దాన్ని సూచిండారు. అదే మరి మన మనసులో మన வாழ்க்கைలో ఏం నడిచినాலும் దాని ఉடைய విద్యాసాన్ని పురించుకుని అన్నినేని దేవుడి నుంచే నడుతుంది అనే ఆ భావం రాంగా ఆ అదే శరణాగతి, అదే భక్తి. ఊరి భక్తి అంటే నేను దేవుడి మొక్కేను, ఊరికి దేవుణ్ణి మొక్కితే మట్టు చాలదు. నేను ప్రేయర్ చేసేను, 4 శ్లోకం చెప్పితే లేకపోతే ధ్యానించి మట్టు అది వచ్చిరాదు. ఈతండు ఈసా యోగా అతను స్పీచ్ కూడా నేను అంపినేను. దానిలో కూడా దాని అందంగా అతను చెప్పినారు. మన ఊరిగా కొంచెం లైట్ గా వచ్చేప్పటికి మనం ఏమించాము, మనకు బాగా వచ్చింది అటాని ఎంచుకు అడుత దీనికి పొందిగా ఆరంభించాం. అట్టలేదు. ఏ తావులో ఎట్టా ఉంది మనకు ఆ విరుపు ములుసుగా ఫ్రీ అవిందా, మనసు అచలంగా ఉందా, శరణాగతి ముழுமைగా చేసిందామా, ఏమి లిమిట్స్ మనకు ఉంది ఇంకా అనే ఆ అవేర్నెస్ దా మన బాగా పెట్టుకోలే. ఆ అవేర్నెస్ తోని విళిప్పుతోని ఇంకా విళిపు ఎట్టా ఉంది, ఇంకా మనసు ఎట్టా ఉంది అనే దానిలో దానిలో వచ్చి ఒక విధమైన ఆ లూజ్నెస్ ఉండకూడదు. దానిలో వచ్చి బాగా మన మనసుని మన వశపడితే దానికి ఉండే ముయర్చిలో వచ్చి మన ఉడిసియకూడదు. అది వచ్చి కరెక్ట్ పెట్టుకు కంటిన్యూస్ గా చేతనే అది వచ్చి మనకు ఫలితం అవును అనేదానే ఇక్కడ చెప్పినారు. దానికే యోగ బలేన అనేదాన్ని చెప్పారు. ఆ యోగ బలం మనకు ఉండంగా ఆటోమేటిక్ గా ఇది ఇంత ఈజీగా నడుస్తుంది. దానికి ఈ ప్రాణాన్ని మన పూర్వ మధ్యలో బాగా ఎత్తుకొచ్చి మనసులో వాణ్ణే ఎంచుతా ఉంటే
ఆ పురుషన్ దివ్యమాన ఆ పురుషన్నే మన అడంజుతాం అనేదాన్ని 10లో చెప్పినారు. அடுத்து 11வது శ్లోకం నేర్చుతాది. యదక్షరం వేద విదో వదంతి విసంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. యదక్షరం వేద విదో వదంతి విసంతి యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. యత్ అక్షరం వేద విదః వదంతి విసంతి యత్ యతయః వీతరాగాః యత్ ఇచ్ఛन्तః బ్రహ్మచర్యం చరంతి తత్ తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. ఈ శ్లోకం మూలంగా ఈ మోక్షానివుடைய ఈ మహిమైని పற்றி చెప్పారు. మోక్షం అంటే ఏమి, దానివుடைய మహిమై. మోక్షం అంటే ఏమి అనేదాన్ని చెప్పలా, దాని వచ్చి ఇంకా 20లోండి 22 దాకా చెప్పబోయేను అటనిసి ఇక్కడ ప్రతిజ్ఞ చేశారు. తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే అంటే அந்த పదத்தை సంగ్రహేణ, సంగ్రహేణ సురుకంగా ప్రవక్ష్యే ఇంకా చెప్పబోయేను. ఎప్పుడు 20లోండి 22వ శ్లోకంలోనే, ఇప్పుడు 11వ శ్లోకనే మనం చూస్తా ఉంటాము. 20లోండి 22 దాకా ఆ 3 శ్లోకాల్లో దీని పற்றி అక్కడ చెప్పారు. ఆ నిలై, ఆ పదం మోక్షం అనే పదాన్ని పற்றி అక్కడనే చెప్పారు. ఇక్కడ వచ్చి దానిuடைய మహిమై ఏమి, దానిuடைய పెరుమై పற்றி చెప్పారు. అనగా ఇదిలో వచ్చి దేని పற்றி అది ఏమి అనేదాని, ఆ పదం ఏమి, దానిuடைய మహిమై ఏమి అనేదాన్ని చెప్పారు. చూడాలి. యత్ అక్షరం, అక్షరం అంటే మనం ఏற்கனவே చూసినాము. అక్షరం అంటే అలియాద పొరుల్, ఏ విధమైన మార్పాడు లేదు అక్కడ. అది వచ్చి కంటిన్యూస్ అదే మారియే ఉన్నది. దానిలో వచ్చి కొంచెం కూడా ఆ అలివు, ఇప్పుడు ఏదో ఉంది మనం దాన్ని యూజ్ చేస్తాము, అది తీరిపోయింది అటంతా ఒక విధమైన చేంజ్ మారుబాటుని అక్కడ లేదు. నేను సంతోషం, దీన్ని నేను బాగా అనుభవించా, ఆ మకిల్చి ఆ సంతోషం వచ్చి తీరిపోయింది, ఇవాళ ఆ సంతోషం లేదు అంటే అది తీరిపోయింది అటంతా లేదు. ఇది వచ్చి ఎప్పుడు ఉండేది అనే దాని ఆ అర్థాలో ఇక్కడ అక్షరం ఏది వచ్చి అలివు లేకుండా ఉందో, అలివు లేకుండా ఉంది అటాన్సి వేద విదః వదంతి. వేద విత్ అంటే వేదాన్ని బాగా తెలిసిన వాళ్ళు, ఉణర్దిన వాళ్ళు. అதாவது కర్మకాండం జ్ఞానకాండం రెండునేని ములుసుగా పురించిన వాళ్ళే. అర్థ కామ ధర్మ అర్థ కామ మోక్షం ఈ 4 క్లియర్ పురించిన వాళ్ళు. ధర్మ అర్థ కామాని పற்றி కర్మకాండాల చెప్పారు, మోక్షాన్ని పற்றி జ్ఞానకాండాల చెప్పారు. అన్నినేని ములుసుగా తెలివిగా తెలిసిన వాళ్ళే ఈ వేద విత్తులు అట అనేవాళ్ళు. వేద విదః వదంతి, ఆ వేద విత్తులు అన్నిని క్లియర్ పురించిన వాళ్ళే. యత్ అక్షరం ఎది వచ్చి అలియాద పొరుల్ అటానిసి చెప్పారో, ఆ పరంపొరుల్ అటాని దేని చెప్పారో ఒక్కొక్కటి చెప్పారు వరుసగా. அடுத்தొచ్చి యత్ యతయః వీతరాగాః. యత్ దేని, యతయః అంటే ముయర్చి చేసేవాళ్ళు, సన్యాసిలు. యతి అంటే సన్యాసిని ఒక అర్థం ఉంది, ముయర్చి చేసేవాళ్ళు. అదావదు ముయర్చి అభ్యాసం చేసి దాన్ని వాళ్ళు వాళ్ళకి ఎత్తుకొచ్చిందుకు ముయర్చి చేసేవాళ్ళు. వాళ్ళు వచ్చి వీతరాగాః ఏ విధమైన పట్టుని లేని వాళ్ళు. వీత అంటే తురందిన వాళ్ళు, ఉడిసిన వాళ్ళు. ఆ పట్టులాని పూరం ఉడిసిన వాళ్ళు, ముయర్చి చేసి ఉడిసి. విసంతి, విసంతి అంటే నుళైகிறார்கள் అడైகிறார்கள் అని అర్థం. దేని ఈ పట్టుని అన్ని ఉడిసి ముయర్చి చేసి దేని అడంజేరో అదే ఆ మారుబాడు అట్ర పొరుల్ని అనేట్టుగా అడుగుతుంది. ఆ పదం ఏ పదం వచ్చి ఆ పదం ఎట్టా ఉంది, అక్షరం అలివిల్లాదదు అటానిసి
వేదాన్ని బాగా తెలిసిన వాళ్ళు చెప్పారు. ఆ పదాన్ని యత్ పదం అని తే పదం అట్టనిసి కడేస్ట్ అవుతుంది. ఆ పదం పట్టియ ఆ లక్ష్యాన్ని పట్టియ ఇప్పుడు మొదట ఉండి చెప్పుకొచ్చారు. యత్ అక్షరం వేద విధక వదంది అంటే ఏ పదాన్ని వేద విధక వేదాన్ని బాగా తెలుసుకున్న వాళ్ళు முழுமைగా తెలుసుకున్న వాళ్ళే நீ அழிவில்லாத பரம்பொருள் அட்டானிசி చెప్పారు. దేనికంటే దీనిలో వచ్చి సాధ్యం అదావదు అక్షరం అనేప్పటికీ ఇది వచ్చి సిద్ధ వస్తువు అటానిసి తెలిసిన వాళ్ళు వచ్చి అన్ని వేదాన్ని ముழுமைగా తెలుసుకునేప్పటికి వాళ్ళు ఇది వచ్చి సిద్ధ వస్తువు, ఈ బ్రహ్మం అనేది సిద్ధ వస్తువుని వాళ్ళు తెలుసుకుంటారు. అదే ఇది దేని పోయి అడంచేరో అనేప్పటికి వాళ్ళు సాధ్య వస్తువుగా ఇచ్చారు. సాధ్యం అంటే ఈ లక్ష్యాన్ని అడంజాల అటానిసి ఒక குறிக்கோள்ని పెట్టుకుని ఆ குறிக்கோள்ని అడంజేవాళ్ళు. వాళ్ళకి వచ్చి వాళ్ళ క్రమముక్తి మొదట చెప్పింది సద్యోముక్తి, அடுத்து క్రమముక్తి. அதாவது మన వచ్చి ఈ అన్ని ఉడయ దీని పట్టిని క్లియరా పురించుకోవాలి. ఈ మోక్షం అనేది సగుణం నిర్గుణం అన్ని రెండు సేరిందే అనే దానిని మన తెలుసుకోలే. దాని ముయర్చి చేసి దాని సాధ్యంగా మనం మొదటనే చూసిండాము. సాధ్యం అంటే ఏమి, సిద్ధం అంటే ఏమి. సిద్ధం అనేది వచ్చి నేనే ఆ పరంపొరుள் అటానిసి నాకు నేనే ఆ సచ్చిత్ ఆనందం అది వచ్చి మారకుండా ఎప్పుడు నాలో ఉంది, నేనే అది, నాకు రోగం ఉంది లేదు నేనే అది అటానిసి క్లియర్ గా తెలుసుకునేది వచ్చి ఒక స్టేజ్. అనగా దానికి ముందటి స్టేజ్ లో వాళ్ళు ఏమించారు, నా సాధ్యంగా ఎంచారు. వచ్చి దీన్ని ముయర్చి చేసి అడంజాల కర్మయోగం చేసి అనగా కర్మ ఉపాసనం చేసి చిత్త మనసుని తూய்மைப்படுத்தி రాగద్వేషాలంతా లేకుండా పెట్టుకుని అనగా మనసుని ఒరుముగపడితే దాని వెనక ఈ జ్ఞానానికి వచ్చేది. అది ఒక స్టేజ్. దానిని ఇక్కడ చెప్పారు వీత రాగ పట్టు లేకుండా ముయర్చి చేసి ఏదిని అడంజేరో. அடுத்தொச்சி எது இச்சந்தக தேனி விரும்பி బ్రహ్మచర్యం చరంతి, బ్రహ్మచర్య ఆశ్రమాన్ని వాళ్ళు చరంతి అంటే దాన్ని కடைపిడిచేరో. அதாவது பிரம்மச்சரியம் అనేది ఏ విధ போகாలు లేకుండా ఎளிமையான வாழ்க்கை வாழ்ந்தேదే ఈ బ్రహ్మచర్యం. ఆ గురుకులాల ఉండుకుని ఆ ఎளிமையான ఏ విధమైన భోగం లేకుండా అక్కడ வாழ்ந்தாலே. మినిమం డ్రెస్సే ఉన్ను, మినిమం ఫుడ్డే ఉన్ను. అనగా ఎంత వాళ్ళ గురు దిల్లో వాళ్ళకి సేవ చేసుకుంటాని ఆ దిల్లో அறிவு సంబంధంగా ఆ జ్ఞానాన్ని అடைంచేదానికి మట్టు కాలాన్ని సెలవు చేసుకుని వేరే దేనికి టైంని స్పెండ్ చేయకూడదు. దాన్ని పట్టి వాళ్ళు ఏం చెప్పించారో దాన్ని తెలివిగా పురించుకుందుకు ముళు ముయర్చి ఎత్తుకుని దానిలోనే ఉండేదే ఆ బ్రహ్మచర్యం అనేది. ఆ బ్రహ్మచర్య வாழ்க்கைని వాళ్ళు కடைపిడిచారు. దేని విరుంబి ఏ పదాన్ని అడంజాలి అని విరుంబి ఈ బ్రహ్మచర్య வாழ்க்கைని వాళ్ళు కடைపిడిచారు. ఆ తత్తే పదం, ఆ తత్తు అంటే అంద ఆ మారుబాడు అట్ర ఆ పదాన్ని సంగ్రహేణ ప్రవక్ష్యే. దాన్ని నీకు సురుక్కంగా నేను ఇంకా చెప్పబోయేను. ఇప్పుడు వచ్చి ఇంకా దాన్ని చెప్పిందిగా ఆరంభించాలా. ఆ పదం ఏం పదం దోరు దాన్ని అడంజతులు ఎట్టా మారి అడంజతులు అనేసి దాని మహిమని చెప్పారు. దాని ఇంక మీద 20 నుండి 22 దాకా ఉండే శ్లోకాల్లో నేను చెప్పాను అటాన్సి చెప్పారు. ఇంకొక మాట చెప్తే எது அக்ஷரம் வேத விதக வதந்தி, அதாவது வேதாన్ని முழுமைగా உணர்ந்தினவாளு ఏ దేని అళియా పొరుள் అటాన్సి చెప్పారో. ఎత్ యతయః వీతరాగాః, దేని యతయః ముయర్చి చేసేవాళ్ళు పట్టుని ఉడిసి విసంతి, వాళ్ళు పట్టును ఉడిసి దాన్ని అడంజేరో. అనగా ఎత్ ఇచ్చంతః బ్రహ్మచర్యం చరంతి, దేని విరుంబి ఈ బ్రహ్మచర్య ఆశ్రమాన్ని కడపిడిచేరో. ఆ పదాన్ని తత్ దాని ఆ మారుబాడు లేని ఆ పదాన్ని పట్టి తే అంటే ఉనకు అర్థం. నీకు నేను చెప్పాను.
దాని సంగ్రహేణ ప్రవక్ష్యే. సంగ్రహేణ అంటే సురుక్కంగా అని అర్థం. సురుక్కంగా ఇంకా చెప్పాను. ప్రవక్ష్యే అనేది ఫ్యూచర్ టెన్స్, வருங்காலாన్ని చెప్పేది ప్రవక్ష్యే. దాన్ని నేను ఇంకా చెప్పబోయాను. 20లోండి 22 దాకా దాన్ని చెప్పుతారు. ఇదే ఈ దీని పற்றி. దీనిలో వచ్చి యతయహ అనే మన దీనిలో వేద విధ వదంతి అనేప్పటికి ఇది వచ్చి ఆ பரம்பொருள் నిర్గుణ బ్రహ్మాని పற்றி చెప్పారు. అంటే వేదాన్ని ముழுமைగా వాళ్ళు ఉణర్దిండారు. కర్మకాండని జ్ఞానకాండం రెండునేని తెలివిగా తెలిసిన వాళ్ళు అనేప్పటికి వాళ్ళు వచ్చి ముழுமைగా దాన్ని పురించుకుని ఆ బ్రహ్మం అంటే ఏమి అనేదాన్ని తెలివిగా తెలిసేప్పటికి వాళ్ళు వచ్చి ఆ నిర్గుణ చైతన్యంగానే వాళ్ళు దాన్ని పురించుకుని దాన్ని అలియా పొరుள் అట అనేసి వాళ్ళు చెప్పారు. రెండవది ఉండే వాళ్ళు ఏం చేసేది, ముయర్చి చేసేవాళ్ళు ఆ త్యాగం అనేది ఏమి, వైరాగ్యం అనేది ఏమి దానింతా క్లియర్ గా పురించుకున్న వాళ్ళు వచ్చి ముయర్చి చేసి ఆ నిலைని అడంజేరు. అనగా మూడవది వచ్చి యత్ ఇచ్చంతగా బ్రహ్మచర్యం చరంతి అనేప్పటికి వాళ్ళు వచ్చి దేని విరుంబి ఆ బ్రహ్మచర్య ఆశ్రమాన్ని వైరాగ్యంతోని ఆ మురైపడి ఆ ఆశ్రమాలో మొదటనేని గురుకుల వాసాలనే ఉండుకుని ఈ 2 వచ్చి గురుకులాలో ఉండల వాళ్ళు వచ్చి దిల్లో ఉంటనాலும் సరి, గృహస్థులుగా ఉంటనాலும் సరి, సన్యాసిగాని ఉండాల్సిన వాళ్ళు. అంటే దిల్లో వచ్చి వీళ్ళు వచ్చి బ్రహ్మచర్యం చరంతి అంటే వాళ్ళు వచ్చి గురుకులాలనే ఉండి దీని కడపిడిచేరు. ఇదే వాళ్ళ ఆ 3 దిల్లోని ఉండే వ్యత్యాసం. 3 ఆ வாழ்க்கையின் లక్ష్యంగా ఆ మోక్షాన్ని ఎంచుకు అక్కడ వాళ్ళు వాళ్ళుடைய లైఫ్ ని లీడ్ చేసేరు అనేదే ఇక్కడ చెప్పారు. அடுத்து 12வது శ్లోకాలో ఓంకార ఉపాసన అనే దాని పற்றி చెప్పారు. సుతాడి సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్యాధాయాత్మనః ప్రాణం ఆస్థితో యోగధారణం. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్యాధాయాత్మనః ప్రాణం ఆస్థితో యోగధారణం. దీనిలో ఈ ఓంకార ఉపాసనే అనే దాని పற்றி చెప్పారు. ఈ ఓంకారం అనే దాని పற்றி అన్ని ఉపనిషత్తులో, ప్రశ్న ఉపనిషత్తులో అనగా కట్ట ఉపనిషత్తులో అనగా ముండక ఉపనిషత్తులో అన్నిలో ఈ ఓంకార ధ్యానం అనేది ఎంత ముఖ్యం, ఆ ఓంకారాన్ని నిర్గుణ బ్రహ్మంగాని ముక్కుతురు అనగా ఈ సగుణ బ్రహ్మంగాని దాన్ని ముక్కుతురు. యాక్చువల్గా దీనిలో 2 ఇది చెప్పుతారు. ఫామ్ ఉరువం లేని దీన్ని మొక్కేప్పటికి ఇప్పుడు లింగం అనేది ఇంత ఉరువం లేని విషయం, దాని వచ్చి ప్రతీకం అంటారు. అதாவது ప్రతిమా ఆలంబనం, ప్రతీక ఆలంబనం. ప్రతిమా ఆలంబనం అంటే ఉరువంతో ఉండే దీని, ఆలంబనం అంటే దాని సార్ந்து దాని మనసులో ఎంచి ధ్యానం చేసేది అనేది వచ్చి ఒక వగై. ఇంకొకటి వచ్చి ప్రతీక ఆలంబనం అనేప్పటికి ఉరువం లేకుండా ఇత లింగం, సాలిగ్రామం అనగా ఇత ఓం అటానికి ఏదైనా సింబల్ ని పెట్టుకుని అనగా దీపం, ఒక దీపాన్ని పెట్టుకు ధ్యానం చేసేది ఇట ఇదింత ప్రతీక ఆలంబనం చెబుతారు. దానిత ప్రతిమా ఆలంబనం, ప్రతీక ఆలంబనం. ప్రతిమా ఆలంబనం అంటే మన రామ విగ్రహం, కృష్ణ విగ్రహం, వాళ్ళుடைய ఫోటోస్ అట్ట ఉరువాలు, మొహం, చెయ్యి, కాలు వాళ్ళు ఒక దిట్ట వాళ్ళు ఆభరణాలంతా వేసుకుంటారు. అటానిసింత ఆ ఉరువంతోని అన్ని విధ అలంకారంతోని సర్వభూషణంతోని ఆభరణంతోని వాళ్ళు అందవేని ఉరువాని మనసులో ఎంచి దాని ధ్యానం చేసేది
ప్రతిమా ఆలంబనం. ప్రతీక ఆలంబనం అంటే ఆ శివలింగం దానిలో వచ్చి ఉరువం ఒకటిలా అదే మరి సాలిగ్రామం అనగా దానిలో ఈ దేవుణ్ణి ఈ పరంపొరుల్ని నిర్గుణ విషయాన్ని ఎంచి మొక్కేది. దానిలోనే ఇష్ట దేవతని మొక్కే వాళ్ళు ఉండారు. దానిలోనే ఈ సగుణంగా నిర్గుణంగా ఏ విధమైన ఆ గుణాలు లేని ఆ పరంపొరుల్ని ఎంచే ఆ దీని వచ్చి ప్రతీక ఆలంబనం అంటారు. దాని వచ్చి ఏదైనా సింబల్ ని దానిలో పెట్టుకోవచ్చు. అదే ఈ ఓంకారాన్ని పెట్టుకోవచ్చు అనేది ఇక్కడ దాని పట్టే విషయాన్ని ఇక్కడ చెప్పారు. ఇదిలో వచ్చి ఈ ఓంకార ఉపాసన అనేదిలో ఈ ఓంకారం అనేది వచ్చి ఒక అక్షరం ఉండేది. అదావదు ఒక అక్షరం అంటే దానిలో వచ్చి ఆ ఊ ఇం మూడు సేరిందే కంటే అన్ని సేరి ఒకే ఎഴുతుగా దాని ఏక అక్షరం అంటారు. అది ఒకే అక్షరం ఓం అనేది. దానిలో ఈ మూడు ఎഴുతులు సేరి ఉంది. ఈ ఏక అక్షరంగా ఒక ఎഴുతుగా దాన్ని ఎంచేప్పుడు దాని వచ్చి సగుణ బ్రహ్మంగా మన ఎంచేము. ఆ ఓం ఓం అట అనేసి ఆ వార్తని ఉచ్చరించుకుంటా ఉండేప్పుడు మనకు ఆ సింబల్ ని ఎంచుకుని ఆ ఎഴുத்து వచ్చి ఈ పరంపరుల్ని కూర్చుతుంది. నావుடைய ఇష్ట దేవతని ఆ సింబల్లో నేను మనసులో ఎంచుకుని చేసేది అట్టాని చెయ్యచ్చు. అదే ఇది ఇప్పుడు మాండుక్య ఉపనిషత్తులో దాని వచ్చి విచారం చేసేది. ఆ అంటే విழிப்பு నిలై, ఊ అనేది ఆ స్వప్న నిలై అనగా ఇమ్ అనేది వచ్చి సుసుప్తి నిలై. సుసుప్తి అంటే ఆழ்ந்த తూకం. విழிப்பு నిలై, కనవు నిలై, ఆழ்ந்த తూకం. ఈ మూడుని ఈ మూడు ఎഴുத்து మూలంగా దానిలో విరిచి చెప్పారు. అట విచారం చేసేరు. ఆ ఉపనిషత్ మన చదివినా ఉంటే దాని పற்றி మన క్లియర్ గా పురించుకోవచ్చు. అదావదు మనవుடைய ఈ అవస్థాత్రయం అనేవిగా ఈ జాగ్రత్త అనేది విழிப்பு నిలై, కనవు నిలై, తూక నిలై. ఆ మూడు ఆழ்ந்த తూక నిలై. ఈ మూడు నిలైలని మూడు எழுத்துக்கள் మూలంగా ఈ ఓంకారాన్ని మూడుగా పిరిచేప్పుడు ఆ ఊ ఇం అట అనేసి మూడుగా అది పిరించి ఈ మూడు నిలైని అది చెప్పుతుంది. అదే ఇది ఓంకారం ముడిచిన వెనక ఒక సైలెన్స్, ఒక அமைதி ఉంది. ఒక ఓంకారానికి அடுத்த ఓంకారాన్ని ఉచ్చరించేదానికి ఎడైలో ఉండే ఆ గ్యాప్, ఆ సైలెన్స్ దానే తురీయ నిలై అంటారు. ఆ ఇది వచ్చి నిర్గుణ చైతన్యాన్ని చెప్పుతుంది అనేట్టుగా ఆ మాండుక్య ఉపనిషత్తులో దాని పற்றி విచారం చేతురు. అట్ట చేసేది వచ్చి ఈ నిర్గుణ తన్మైని చెప్పేది. అదావదు ఈ ఓంకారనియే రెండు టైప్ లో మన చేసేమో. ఒకటి వచ్చి ఆ నామాన్ని ఉచ్చరించుకుంటా ఉండే ఇది, ఆ నామాన్ని తిరిగి ఉచ్చరించేది వచ్చి ఒక టైప్. అది వచ్చి మనని ఈ క్రమముక్తికి లీడ్ చేసిన అదే ఇది మన దాని పற்றி విచారం చేసి ఇది అన్ని నేని విழிப்பு నిலை, కనవు నిலை అనగా ఆழ்ந்த ఉరకం ఇది అన్ని నేని ఆ తురియ నిలైని అడిపడగా పెట్టుకునే వస్తుంది. ఇది వచ్చి తోట్ర మాత్రంగా ఈ అన్ని నిలైలని విలంగుతుంది అనే దాన్ని పురించుకుడు దాని పற்றி విచారం చేసి దాన్ని ఉణర్ందే ఇది వచ్చి ఆ నిర్గుణ ధ్యానం, ఆ నిధిధ్యాసనం అటనిసి దానే చెప్పేము. ఈ రెండుకుండే వ్యత్యాసాన్ని మన పురించుకోలే. ఇప్పుడు ఇక్కడ వచ్చి ఓంకార ధ్యానాన్ని మనకొచ్చి రెండు విధాలోని చెప్పేది. మనం ఎత్తుకోవాల్సింది ఈ అధ్యాయాలో క్రమముక్తిని మెయిన్ గా చెప్పేది. ఆ అభ్యాసానికి మనకి ఈ ఓంకారం సింబల్ అనేది కూడా యూస్ అవును అనేదాన్ని మన గురించుకోలే. సరే, ఇక్కడ వచ్చి సర్వద్వారాణి సంయమ్య మనః హృది నిరుద్యచ మూర్ధ్ని అట పిర్చాల మూర్ధ్ని ఆదాయ ఆత్మనః ప్రాణం ఆస్థితః యోగ ధారణం. సర్వద్వారాణి సంయమ్య
సర్వద్వారాన్ని అంటే మన ఒళ్ళులో ఉండే అన్ని ద్వారాలు అంటే ఏం ద్వారాలు? కన్ను, ముక్కు, నోరు అనగా ఈ కర్మేంద్రియాల్లో ఉండే యూరిన్ పోయే తావు, మోషన్ పోయే తావు, సెవ్వి ఇట అన్ని ద్వారాలని మన నవద్వారే పురే దేహింత చూసామిక. ఆ నవద్వారాలు అన్ని ద్వారాలని ఏం చేయాలంట? సర్వద్వారాన్ని సంయమ్య అంటే కట్టుపడుతీ అని అర్థం. సంయమ్య, యం అంటే కట్టుపడుతేది, సం అంటే నంద్రాக బాగా. అడితే మన తిరిగి చెప్పిందాము. కంట్రోల్ అంటే పురించి దాన్ని కట్టుపడతాల, మన వసానికి ఎత్తుకురావల. దాని వచ్చి దాని పోకులో దాన్ని అంపకుండా, ఈ పులన్లన్నీ పూరా దాని వழிలో పోకుండా మన ఏమి ఎంచేమో దాని తగ్గట్టు దాని మన వసానికి ఎత్తు వచ్చేదే ఇక్కడ వద్దే ముఖ్యం. అదే ఇక్కడ సంయమ్య అనే వార్త మూలంగా పేరు. మనసుని అన్ని ద్వారం అంట బయట పోకుండా దాని అన్నిని కట్టుపడితే మనసుని ఈ మొట్ట పులన్లని అన్ని ద్వారం అంట పోకుండా వెలి ఉలగానికి పోకుండా దాన్ని నిలిపి నిలిపిన వెనక ఏం చేయాల? మనహ హృది నృద్యచ, రుద్దుంట తడుతేది అని అర్థం. ఇక్కడ వచ్చి మనసుని హృదయాలో నిలిపిపెట్టాల, నిరుత్తి. మనసుని బయట పోకుండా మొట్ట పులన్లని బయట పోకుండా చేసుకుంటున్నాము. ఈ మనసుని ఈ పులన్లు పోపోతనాలు మనసు ఏం చేస్తున్నా? అది ఇన్ని దినాలు నడిచిందంతా ఎంచు చూసుకుంటా బయట పోతా ఉన్న దానిని ఏం చేయాల? హృదయాలో నిరుద్య, హృదయాలో దానిని నిలిపి పెట్టాల. ఎట్టా నిలిపెట్టాల? ఇక్కడ వచ్చి యోగిని పట్టి చెప్పుతా ఉండే, క్రమముక్తిని చెప్పేదానిచి ఆ ప్రాణాన్ని మన పోన దగ్గర చూసామిక. ఈ సుష్మా నాడి, ఈ సెంటర్ లో ఆ స్పైనల్ కార్డ్ లో పోయే ఆ సుష్మా నాడిని ఏం చెయ్యాల? మూలాధారాలుండి ఆ ప్రాణాన్ని రోగహూడి మన ఎత్తుకొచ్చి పూర్వ మధ్యలో పెట్టాల అనేటంతా చూసాము. దీనిలో వచ్చి ఇదయాలో నిలై నిరుత్తి, ప్రాణాన్ని వచ్చి మొట్ట మనస్సుని హృదయాల నిలై నిరుత్తి ప్రాణాన్ని ఏం చేయాలంటే అడుగు చెప్పేరు మూర్ధ్ని ఆదాయ ఆత్మనః. మూర్ధ్ని అంటే తల ఉచ్చిలో, తల ఉచ్చెందలలో, అదాவது సహస్రాహారం అంటారు. ఆ తావులో ఈ ప్రాణాన్ని పెట్టాలంట. స్థిత, ప్రాణం స్థిత, ఆస్థిత. ప్రాణం ఆస్థిత అంటే తల ఉచ్చిలో ఈ ప్రాణాన్ని పెట్టి, అదాவது ఆత్మనః అంటే తన్నుடைய, తనது అర్థం. తనது ప్రాణం, ప్రాణனை మూర్ధ్ని తల ఉచ్చిలో ఆదాయ, తల ఉచ్చిలో పెట్టి ఏం చెయ్యాల? యోగ ధారణం, యోగాలో నిలచి ఉండాలంట. అదాவது కొంచెం కానీ ఈ ప్రాణాన్ని మూలాధారాలోండి సుష్మా నాడి అంటే ఎత్తుపోయి తల ఉచ్చిలో పెట్టాల అట అనేసి, అది వచ్చి యోగ ధారణం, ఆ యోగాలో నిలచి ఉండాల అనేసి ఈ శ్లోకం మూలంగా చెప్పారు. ఇది వచ్చి ఓంకార ధ్యానం செய்யுங்க, ఉపాసన செய்யுங்க దాని పற்றி அடுத்த శ్లోకాల చెప్పింది పోయేరు. దీనిలో వచ్చి మెయిన్ గా ప్రాణాన్ని వాచేసి మన ఎట్టా అభ్యాసం చేయాలి. అదాவது ఈ మనసు వచ్చి అంత వేగ మన కంట్రోల్ కట్టుపడితేందుకు మన నుంచి వెళ్ళవదు. దానించి ఈ మనసుని ఏం చెయ్యాలి? ఈ మనసు ఎక్కడ ఉదిచుతుందో అదే తావులోనే ప్రాణాన్ని ఉదిచుతుంది. రెండునే హృదయాల్లో ఉండే ఒత్తుంది అనేదే మనవుடைய శాస్త్రం చెప్పుతుంది. ఆ హృదయాలో మనం ఏం చెయ్యాలి? ఆ ప్రాణాన్ని మన ఒడికిందుకు పడగాల. మొదట ఆ ప్రాణం ఎట్టా పోతుంది అనే దాన్ని గమనించి దాని నిలై నిరుత్తిందుకు పழகంగా మొదట వచ్చి ప్రాణాయామం చదవగంట దూరతున్నా ఒకరితో చదవకంట మన మూచుని అటుగైతే ఒకటి చెయ్యద్దు. ఊరికే మూచి ఎట్టా పోతుంది అనే దాన్ని వాచ్ చేసుకుని దాన్ని ఏం చెయ్యాల? నిదానంగా దాన్ని
స్లో బ్రిత్ అట్నేని రోగదాకా పోయి కడుపు అట్నే బెద్ద అవుతుంది, బలూన్ మాదిరి పొట్ట బెద్ద అవుతుంది, పొట్ట అట్నేని మూచి బయట ఉడిసేపటికి కడుపు రోగపోయేది. అట మారి నిదానంగా ఆ స్లో అండ్ స్టడీగా ఆ బ్రెత్ ని వాచ్ చేతా ఉండేదేని అదేని మనకు బాగా ఇంప్రూవ్మెంట్ ని ఇచ్చిన ఈ தியானால. அட்ட நிதானங்க வாட்ச் செய்யுங்க கொஞ்சம் கொஞ்சம் காணி மனசுல உண்ட எண்ணாலினுடைய అది వచ్చి కొరంజిందుకు ఆరంభించను. ఏకపట్ట ఎన్నాళ్ళు వచ్చేది కొంచెం కొంచెంగా కొరంజేది మనకే తెలుసును. దీనికి మన తనిగా టైం ఒదికి కండిపుగా ఒక నాటికి కొంచెం గెలునాని ఎర్లీ మార్నింగ్ లేకపోతే మధ్యాహ్నాల వేళ ఒక కడుపు కొంచెం ఫ్రీగా ఉండే టయాల నైట్ అందరి నిద్రపోయిన వెనక ఒక కామ దీన్ని మన కంటిన్యూస్ గా ప్రాక్టీస్ చేసేది మంచిది. ఇది ఇట్ట చెయ్యంగా ఏమవును కొంచెం కొంచెం గాని అది చెయ్యంగా ఇది సుష్మా నాడివా అంట పొయ్యే ఇదింతా మనకు తెలుసును. ఇప్పుడు మన మొదట దీని పట్టి అవేర్ సుష్మా నాడి ఎడకలే పింగళైతే మనకు తెలియకపోతే దాని పట్టింత యోచించాల్సిన అవసరం లేదు. దాన్ని ఉడిసిరండా వద్దే స్ట్రెయిన్ చేసుకోకుండా దూరుని దీని పట్టి పురించకుండా అది ఒక టైం వచ్చేప్పుడు అన్ని తానా నడుస్తున్నాయి. ఎప్పుడు ఎది మనకు నడాలేని ఉందో అది దోర్మూలంగానే మనకు దేవుడు తానేనే ఉన్ను. మన ఆ నంబికతో శ్రద్ధతో మన చెయ్యంగా ఆటోమేటిక్ గా ఎప్పుడు ఎదిగా ఇయ్యాలనో ఆ తగుదీని మన అడంజేప్పుడు మన దాని కండిపుగా దోర్మూలంగానే దేవుడు మనకు ఇచ్చును. ఆ శ్రద్ధ మట్టు మన ఉడాగుడాది. శ్రద్ధని ఉడాకుండా ముయర్చి ఏం మనకు తెలుస్తుందో తెలిసిందిలో ఏది బాగా మనకు తెలుతుందో దాని ఉదాహరణ మన చేసుకుంటా పోయినామంటే కొంచెం కొంచెం గాని ఆ ఇంప్రూవ్మెంట్ అయ్యో ఇంక ఇంకా రాలేదని మన స్ట్రెయిన్ చేసుకోకూడదు. ఆ స్ట్రెయిన్ లేకుండా నిదానంగా మన వాటికి అమేదిగా చేసుకుంటా పోయినామంటే ఎప్పుడు ఏది రావాలనో అది కండిపుగా వచ్చి చేరుసును. ఆ తగుది రాంగా ఆటోమేటిక్ గా అది వచ్చి మనతో చేరుసును అనేదాన్ని నమ్మిక పెట్టాలి. అదే ఈ శ్లోకం మూలంగా చెప్పారు. ఈ శ్లోకం ముడించలేదు, அடுத்த శ్లోకం ముడిచేప్పటికే ఇది సేరి ముడించుతుంది. 2 సేరి సుతాడి ముడిచిన వెనక 13వ శ్లోకం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. ఓం ఇతి ఏక అక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం త్యజత్ దేహం సహ యాతి పరమాం గతిం. అதாவது ఇక్కడ ఓం ఇతి ఈ ఓం అనే ఏకాక్షరం మన చూసామి కొంచెం ముందాతి ఓరెழுத்து మంత్ర ఆ మంత్రాన్ని వ్యాహరన్ అంటే ఉచ్చరించుకుంటాని. వ్యాహరన్ అంటే మన తిరిపి ఓం అటనిసి చెప్పుకుంటాని. ఆ ఏకాక్షరంగా చెప్పేప్పుడు అది వచ్చి సగుణ బ్రహ్మంగా ఒక సింబల్ గా మన ఎంచి చెప్పేము. అదేది బ్రహ్మ దాని నిర్గుణంగా చెప్పేప్పుడు అదే బ్రహ్మంగాని అవుతుంది అనేదే దీని మూలంగా మనం తెలుసుకుంటాము. ఓం ఇది ఏకాక్షరం అనేప్పుడు ఒకే ఎడుతుండే ఆ దీని ఏకాక్షరాన్ని వ్యాహరన్ చెప్పుకుంటాని అటాని ఉండొచ్చు. అదే బ్రహ్మం అటానిసి ఉణర్ందేది అదిని అది వచ్చి నిర్గుణంగా దాని ధ్యానం చేసేది అట చేసుకుంటాని. మాం అనుస్మరణ్ అట అది నేనే అంటే ఆ పరంపొరులే ఆ ఈశ్వరనే సగుణంగాని నిర్గుణంగాని ఉన్నాండు. వాండే బ్రహ్మంగాని ఉన్నాండు,
వాండే ఏకక్షరంగాని ఒకే అక్షరంగాని ఉన్నాండే అటానిసి అనుస్మరణ్. అనుస్మరణ్ ఎంచుకుంటా సింధించుకుంటా అని అనుస్మర தொடர்ந்து సింధించాలి. అను అటనే వార్తే వచ్చే తావలంతా தொடர்ந்து అనే దీని మన జ్ఞాపకం పెట్టుకోలే. ఇక్కడ స్మరణ్ అంటే ఎంచేది, అనుస్మరణ్ అంటే தொடர்ந்து ఎంచేది. ఏదో కొంచెం గెల్లు ఎంచి అన ఉడిసి తిరిగి కొంచెం గెల్లు ఎంచి తదివి ఉడిసి 6 మాసం చదివినాము అనక 10 నాళ్ళు ఉడిసాము, అనక 2 నాళ్ళు చదివినాము అన తిరిగి 1 వారం ఉడిసాము అట మాదిరి ఉంటే దానిలో ఉండే ఆ ఇంటెన్సిటీ, దాని కంటిన్యూస్ గా చదివేదిలో ఉండే ఆ ఒక తీవ్ర తన్మై వచ్చి మనకు కొరంచును. దానికే తిరిగి దాన్ని தொடர்ந்து చెయ్యాలి. ఒక కాలం దాకా, ఒక పీరియడ్ ఆఫ్ టైం దాకా దాన్ని தொடர்ந்து చెయ్యాలి. ఇప్పుడు స్కూలే చదివేమో పెట్టుకుంటా, 1 వర్షం చదివేమో అనక 2 వర్షం నేను చదవలేదు తిరిగి పోయినా 1 వర్షం చదివేనుంటే అది వెళ్ళవునా? కండిపుగా వెళ్ళవుది, అన్ని మర్చిపోను. ఆ కంటిన్యూటీ ఉండాలి. ఆ தொடர்ந்து ఒక దీర్ఘకాలం. దాన్ని పట్టి నా 14வது శ్లోకాలు చెప్పారు చూతాడి. ఇప్పుడు వచ్చి అనుస్మరణ్ தொடர்ந்து దాన్ని చేసి అనుస్మరణ్. యహ ప్రయాతి, యహ అంటే దోరు, దోరు ప్రయాతి, ప్రయాతి అంటే పొయ్యేరో, ఈ ఒళ్ళుని ఉడిసి పొయ్యేరో. దేహం త్యజన్, దేహం త్యజంట ఈ దేహాన్ని ఉడిసి ప్రయాతి పొయ్యేరో సహ వాళ్ళు పరమాం గతిం యాతి ఆ మేలాன உயர்ந்த గతిం, గతింట లక్ష్యాన్ని குறிக்கோள்ని గతిం యాతి అడంజేరు. அதாவது தோறு ఈ ఓం అనే ఏకాక్షరం, అదే ఏకాక్షరం, అదే బ్రహ్మ, అదే సగుణం, అదే నిర్గుణాని అనేదాన్ని పురించి నన్ను ఆ పరంపొరుల్ని దోరు தொடர்ந்து ఎంచేరో, దాన్ని ఉచ్చరించుకుంటాని దోరు ఎంచేరో వాళ్ళు ఈ ఒళ్ళు ఉడాంగానే ఈ మరణ సమయాల్లో ఈ సచ్చిన వెనక ఈ ఒళ్ళుని ఉడిసిన వెనక ఆ ఆత్మ బయట పోతుంది. అది వచ్చి ఈ మేలాన గతిని ఉయర్ந்த లక్ష్యాన్ని ఆ పరంబొల్నేని అది అడంజుతుంది. అది మన ఎట్టా ఎంచేమో ఆ బ్రహ్మంగానే ఎంచి మొక్కేప్పుడు ఆ அதிகானே బ్రహ్మంగానే అభితున్నారు. అదే ఇది క్రమముక్తిగా, అదావదు అది సగుణ బ్రహ్మంగా వాళ్ళు ఎంచేప్పుడు వాళ్ళు వచ్చి క్రమముక్తిని అడంజేరు అనేదే ఈ శ్లోకం మూలంగా చెప్పారు. ఈ ఓం అనేది వచ్చి విచారం చేసేప్పటికి నిర్గుణాన్ని చెప్పుతుంది. మనం వచ్చి ఆ అన్ని పొరుళ్ళు, అదావదు ఏకాక్షరం అటాన్ని చెప్పేప్పుడు ఈ ఉలగాలో ఉండే అన్ని வெளிப்பడే అన్ని ప్రపంచంగా అన్ని పొరుల్గాని దాన్ని ఆ ఇరైవన్గా పరంపొరుల్గా అట్టాని చెప్పచ్చు. సగుణంగాని చెప్పారు, నిర్గుణంగాని చెప్పారు అనేదాన్ని ఇక్కడ తెలుసుకుంటాము. ఈ 2 శ్లోకం సేరి చూసేప్పుడు అదావదు సర్వద్వారాని సంయమ్య మనోహృది నిరుద్యచ మూర్ధ్ని ఆదాయ ఆత్మనః ప్రాణం ఆస్థితః యోగధారణం ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్ యహ ప్రయాతి త్యజన్ దేహం సహ యాతి పరమాం గతిం. అదావదు వీళ్ళు ఏం చేయాలి, ఈ 6 నియమాలు ఇక్కడ చెప్పిండారు. అదావదు మొదట ఏం చేయాలి, ఇంద్రియాలని ఆ ఓటకి పోకుండా నవద్వారాలు ఉంది ఆ సర్వద్వారాన్ని సంయమ్య ఆ అన్నిని కట్టుపడితే అనక మనసుని హృదయాలో నిలిపి అనక ఈ ప్రాణాన్ని తల ఉచ్చికి ఎత్తిపోయి ఆ యోగాల్ని தொடர்ந்து ఉండి అనక ఈ బ్రహ్మణ్ణి ఈ ఏకాక్షరంగా ఉండే ఆ ఓంని నిర్గుణంగాని సగుణంగాని వ్యాకరణ్ అంటే దాని ఓంకారాన్ని ఉచ్చరించుకుంటాని మాం అనుస్మరణ్ ఆ ఈశ్వరణ్ణి ఆ పరంపొరుల్ని ఎంచేవాండు దోండు ఎంచుకుంటాని దేహాన్ని ఉడిసేండో వాండు సహ వాండు పరమాం గతిం యాతి ఆ మేలాன ఉయర్ந்த నిలైని అడంజును అనేది ఈ 2 శ్లోకం మూలంగా మనకు చెప్పారు. అదావదు ముఖ్యంగా ఎప్పుడు నేను దీని అన్ని చేసేది వచ్చి వద్దే మంచిది,
అట్ట చేసుకుంటా ఉంటేనే మరణ కాలంలోని ఈ జ్ఞాపకం వచ్చును. మన దాన్ని ఏర్కనవే ఎం యాతి అదే దానిలో చూసాము. దోరు ఏం ఎంచుకు సచ్చేరో అదే నిలయని వాళ్ళు అడంజుతారు. అది వచ్చి సదాకాలాన్ని వాళ్ళు ఎంచుతా ఉంటేనే మరణ కాలాల్లోని అది ఏది ఎంచుతా ఉంటారో అదే వాళ్ళు మరణ కాలాలు ఎంచుతారు. దాని నుంచి మొదట ఉండేని ఎన్నాలో ఉండాల అనేది దాని నుంచి ఇదిలో ఏమి చెప్పారు, ముఖ్యంగా మరణ కాలాల్లోని ఇది అన్ని మన చేసిందుకు వెళ్ళవాలే. మన ఈశ్వర ఉపాసనని చేతనాలు సరి, నిర్గుణంగా చేతనాలు సరి, సగుణంగా చేతనాలు సరి, ఈ అవేర్నెస్ తా ఉండింది అంటే మనకు అది ఈ మన లక్ష్యాన్ని అటంజేదిలో వద్దే ఈసీ అనే దాన్ని పట్టి 14వ శ్లోకాల చెప్పారు. టైం ఉండేదాని నుంచి నేను 14వ శ్లోకం ఎత్సేను. అనన్యచేత్తా సతతం యో మాం స్మరతి నిత్యసః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యసః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. అనన్యచేతాః సతతం యః మాం స్మరతి నిత్యసః తస్య అహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. హే పార్థ, హే అర్జున, అనన్యచేతాః. అనన్యచేతాః అంటే అన్య అంటే వేరే అటాన్సి అర్థం. ఇక్కడ అనన్య అనేప్పటికీ వేరదెల్లోని చేతాహ అంటే మనసుని అర్థం. వేరదెల్లోని మనసుని సెలుత్తహండ అటాన్సి అర్థం. మన మనసులో ఇప్పుడు ఉండే నిలమ ఎట్టా ఉంది, మన జపం చేతా ఉండాము. సబ్ కాన్షియస్ మైండ్ లో ఏం ఎంచుతాడాము, వేరే ఇంట్లో ఇది నడిచింది అది నడిచింది, వాళ్ళు ఇట్ట చెప్పినారు వీళ్ళు ఇట్ట చెప్పినారు అటానిసి సంబంధం లేకుండా మనసు వేరే ఏమేమినా ఎంచుతా ఉన్నా. కాబట్టి నా అమ్మమ్మ అది వాటికి చెప్పుతా ఉన్నా. ఇదే అదావదు సబ్ కాన్షియస్ మైండ్ లో వర్డ్లీ విషయాలు పూరం ఉంటుంది, కాన్షియస్ మైండ్ దాని జపాని చెప్పుతా ఉంది. అట్ట ఉండకూడదు. సబ్ కాన్షియస్ మైండ్ లో నామజపం పోతా ఉండాలి. కాన్షియస్ మైండ్ లో మన అవేర్నెస్ కి క్లియర్ గా వేరే దేనికి పోకుండా ఆ ఈశ్వరన్ ఏ దీని పట్టియే మన సిందనే ఉందో దాని పట్టియే ఎన్ననే ఉండాలి. అదాவது ఇప్పుడు వచ్చి మన దీనింతా తెలుసుకున్నాం. దాని నుంచి మన ఈ ఈశ్వర స్వరూపాన్ని ధ్యానం చేసేము అంటే ఆ ఉరువాన్ని కృష్ణని మొక్కేమంటే కృష్ణ ఉరువం ఏ ఉరువం మనకు ఏ పిక్చర్ ఏ ఉరువం ఏ కోయిల్లో ఉండే ఆ విగ్రహం వచ్చి మనకు ప్లసంట మనసు ఉందో ఏ అలంకారంతో ఇప్పుడు పళని అట అంటే అక్కడ ఒక రాజ అలంకారం ఉంది, అనక సన్యాస అలంకారం ఉంది. అట ఒక్కొక్క అలంకారాలు విభూతితో చేసిన అలంకారం అట ఒక్కొక్క అలంకారాలంతా ఉంది. ఆ అలంకారాల్లో ఏది మన మనసుకు దివ్యంగా బాగుందో దీని మొదట ఎంచి దేనికంటే ఇంట్రెస్ట్ మన మనసుకు ఆ స్వారస్యాన్ని స్వారస్యం ఉంటేనే అది వచ్చి దానిలో ఈడుపడింది లయపడింది వద్దే సౌర్యంగా ఉన్నది. దాని నుంచి మనం ఏం చేయాలంటే ఏ పాటు అవాళ ఆ దేవుడి పట్టియే ఒక పాటు మనసులో గేమ పెట్టుకోవాలి. ఆ పాటుతోని దాని ఇప్పుడు విష్ణు సహస్రనామల క్షీరో ధన్వత్ సుదేశే ఆ పాటలుంటా ధ్యాన శ్లోకాలుంటా ఉంది. అది ఇంత అని చెప్పుకుంటా అని కూడా దాని ధ్యానం చెయ్యచ్చు. అట్ట ఒక్కొక్క ఏ దీని పట్టి మనం ఎంచేమో దాని ఉடைய ఆ పాటలు లేకపోతే భజన్లు ఏదినా పట్టింది అంటే ఏ భజన్ పట్టుతుందో ఆ భజన్ ని పాడుకుంటా అని ఆ దేవుణ్ణి మనసులో ఎంచుకుని దానిలోనే అట్నే లయించి ఉండేది. వేరే ఏ విషయాల్ని మనసు పోకుండా దానిలోనే లయించి ఉండేది. అది వద్దే ముఖ్యం. వేరే దెల్లోని మనసు కవర్ந்து మనసు ఎక్కడికి పోకూడదు. వేరే పొరుల్లో మనసు వచ్చి సక్కాపోకూడదు. అదే వద్దే ముఖ్యం.
దీనిలో వచ్చి అదే అనన్య చేతః అనే దీనిలో చెప్పారు. அடுத்து சததம் అంటే தொடர்ந்து, சததம் యహ దోరు మాం స్మరతి నా పరంపొరుల్ని స్మరతి. స్మరతి అంటే ఎంచేరో, தொடர்ந்து దోరు నన్ను ఎంచేరో. నిత్య సహ అంటే దీర్ఘకాలం సత్వం. సతతం అనేది నైరంతర్యం. నైరంతర్యంతో தொடர்ந்து ఏ గ్యాప్ లేకుండా தொடர்ந்து చేసేది వచ్చి సతతం అనే వార్త మూలంగా చెప్పేది. தொடர்ந்து నిత్య సహ అనేప్పటికి దీర్ఘకాలం కూడా కొంచెం దినాలు అని అర్థం. ఊరికే 2 గంటల సేపు చేయడం అనగా ఉడిసి రావడం అట్ట లేకుండా కూడా కొంచెం దినాలు దాన్ని ప్రాక్టీస్ చెయ్యాలి. தொடர்ந்து కూడా కొంచెం దినాలు. ఇప్పుడు డైలీ 1/2 గంట సేపు నేను దేవుని పற்றி ఎంచుతున్నా అట మారి ఉన్నదంటే దాని వచ్చి కంటిన్యూస్ గా ఒక వర్షానికి 2 వర్షానికి అట ఎప్పుడు దాకా ఇది మనకు ఫలితం అవుతుందో అది మన ముయర్చి లేకుండా అదిగా నడిచేదాకా మనవుடைய ఆ ముయర్చి అనేది కండిపుగా కావలే. ఆటోమేటిక్ గా అది వచ్చింది అంటే దాని వెనక మన ముయర్చి అనేది తేవలేదు. అక్కడ దాని వరకు మన ముయర్చి అనేది தொடர்ந்து ఉండాలి. అనగా కూడా కొంచెం దినాలు ఆ పీరియడ్ ఆఫ్ టైం వచ్చి ఇంతే వాళ్ళ మనసు పక్వానికి తగ్గట్టు కాలం కూడాచు తక్కువని అవ్వచ్చు. ఇంత కాలంతో అది ముడించును వీళ్ళకి ఇంత కాలని అవునుంచింత చెప్పింది వెళ్ళవదే. వాళ్ళ మనసుని వాళ్ళే చూసుకోలే. ఈ అభ్యాసం అనేది వద్దే ముఖ్యం. ఇది వచ్చి మన వట్టి ఆర్డినరీ వ్యవహారాల్లో ఏ విషయాలు మన లక్ష్యాన్ని ఒక లక్ష్యాన్ని మనం అడగాలి అంటే డాక్టర్ కావాలి, ఒక లా చదవాలి, లేకపోతే ఏదో ఒకటి లక్ష్యం మన ఏది ఒక ఇల్లు కట్టాలి నించేమో లేకపోతే కార్ తీయాలి నించేమో ఎది ఇంటనాలు సరే ఏ లక్ష్యాన్ని మనం అడంజాలే నించేమో ఆ లక్ష్యం అడంజేదాకా మనకు ఆ దీర్ఘకాలం ఆ కాలం దాకా మన ఆ ఎఫర్ట్ ని ముయర్చిని చేసే అవ్వాలి. ఇది தொடர்ந்து ఉండాలి. కొంచెం దినాలు చేసి ఆన వేరే ఇంకోటి చేసి ఆన ఇంకోతరు ఇక్కడికి వస్తాడు అంటే అంతే ఇంకా కొంచెం దినాలు అది అవసరం. స్వామి ఏం చెప్పినారు అంటే ఇప్పుడు నేను தொடர்ந்து చేసేను కాబట్టి కూడా కొంచెం దినాలు చెయ్యలేదు అంటే దీర్ఘకాలం చేయలేదు కాబట్టి தொடர்ந்து చేసేను. தொடர்ந்து అనేసి ఒక 10 దినాలు చేసేము అట్నే ఉడిసేము అంటే అది ఇంకా నాకు 6 మాసం చేసాము ఇంకా ఒక ఇంప్రూవ్మెంట్ తెలాలేదు. దేని ఇంత శ్రమపడాలి? మన వాటికి సంతోషంగా లైఫ్ ని ఎంజాయ్ చేసిపోతా ఉంటాడు అటాని ఎంచినామంటే తిరిగి అనగా ఆ సర్కిల్ అనేది మారదు. తిరిగి ఇంకోతరే తిరిగి 1వ క్లాస్ లో ఉండి పోవలసింది వచ్చును. దానించి మనం ఏం చేయాలి? தொடர்ந்து దీర్ఘకాలం అనేది రెండు వద్దే ముఖ్యం. డైలీ 1/2 గంట సేపు అంటే ఆ 1/2 గంట సేపుని ఉడాకడాదు కొంచెంగా టైం ని మనం కూడించాలనే తవర కమ్మిగా చెయ్యకూడదు. ఒక 10 నిమిషం చేసేది చెయ్యాలని ఎంచిన 10-15 నిమిషం డైలీ చెయ్యాలని ఎంచినామంటే ఆ 15 నిమిషం అనేది ఏదో ఒక వారం చేసామా ఉడిసాము తిరిగి ఇంకొక వారం చేసాము అది అంటే మనకు கண்டிப்புగా பலன் தெளிவா తెలాదు. అది தொடர்ந்து చేతనే ఆ పழக்கம் కొంచెం కానీ ఆ సబ్ కాన్షియస్ మైండ్ గా అది పొయిందిగా ఆరంభించిన ఆనగా ఆటోమేటిక్ గా అది పొయిందిగా ఆరంభించిందంటే మన ముయర్చి అనేది జాస్తి తేవ ఉండదు. మీరు కారు ఓటేది మన వండేది అది ఇంత గ్యాప్ పెట్టుకుంటారు தொடர்ந்து వండితేనే అది గ్యాప్ ఉండే తవర కొంచెం దినాలు ఒక దీన్ని మన చెయ్యకుండా ఉడిసినామంటే అది మరిసేపోను అనగా ఆ దీని ఏం పట్టుకోలే. పట్టి విషయాల్లో కూడా అదే మారియే మనకు ఈ ఆన్మీక విషయాలు కూడా అభ్యాసం అనేది వద్దే ముఖ్యం. వేరే మనసు వేరే దిల్లో సెలుతకుండా మాం స్మరతి ఈ స్మరతి ఎంచేది ఎట్టా ఉండాలి? தொடர்ந்து ఎంచాలే. ఆ దీర్ఘకాలం ఎంచాలే. నిండ దినాలు అధిక కాలం ఆ ముయర్చి అనేది ముయర్చి చేసి ఆ దేవుణ్ణి ఎంచుకుంటా ఉండాలి. దీని ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో వాడిని ఎంచుకుంటా ఉండాలి అనేది వద్దే ముఖ్యం అనేది మొదటి లైన్ లో చెప్పారు. 2వ లైన్ లో తస్య అహం సులభ అంటే
సుఖేన లభ్యః ఈజీగా మన అడంజిరాచుం. అహం వాండుకు తస్య తస్య అంటే அவருக்கு దోరు ఇట మారి ఉండారో ఈ నియమాలంతా దోరు కడబిడిచి தொடர்ந்து ఏ గ్యాప్ లేకుండా వాళ్ళు కంటిన్యూసా దీన్ని చేసేరో వాళ్ళకి అహం సులభ నే వచ్చి వద్ద ఈజీగా వాళ్ళకి తవళితును. నిత్య యుక్తస్య యోగినః ఆ తస్య దోర్హు అంటే నిత్య యుక్తస్య ఎప్పుడుని దానిలో ఎనంజి ఉండే వాళ్ళకి ఆ యోగాలో ఎనంజి దానిలో మనసుని ఒర్ముగపట్టు దేవునిలోనే మూழ்గి ఉండే ఆ వాండుకి ఆ యోగికి వాండే ఆ తస్య అవరుக்குని సిచ్చిందానిగా అవరుకు అనేదాని విశేషణ వార్తయే ఈ నిత్యయుక్తస్య యోగినః. ఆ నిత్యయుక్తను గాని యోగి గాని ఉండే వాంటికే నేను వచ్చి సులభంగా నేను వాళ్ళకి తవళితును. నేను వచ్చి ఈజీగా అడంజిందుకు నన్ను ఈజీగా అడంజిందుకు వాళ్ళ నుంచే వెళ్ళవును అనేదాన్ని ఈ శ్లోకం మూలంగా నేను టైం అయింది, దీంతో ముగించుకుంటాను.